మెగా 9 టీవీ. భూమి మీద జరుగుతున్న యుద్ధాలకు తోడు ఇప్పుడు సముద్రం కూడా రణరంగాన్ని తలపిస్తుంది. ఎటువైపు నుండి ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, ఏ దేశపు కమాండోలు వచ్చి నౌకను హైజాక్ చేస్తారో తెలియని భయంకరమైన పరిస్థితి మిడిల్ ఈస్ట్ లో నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు భారతదేశాన్ని సైతం ఉలిక్కిపడేలా చేసే ఒక సంచలన ఆపరేషన్ జరిగింది. దుబాయ్ నుండి బయలుదేరి ఇండియాలోని గుజరాత్ తీరానికి వస్తున్న ఒక భారీ కార్గో నౌకను నడి సముద్రంలోనే అడ్డుకున్నారు ఇరాన్ కమాండోలు. భారత నౌకను ఇరాన్ తమ కంట్రోల్లోకి తీసుకున్న వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తుంది. అసలు ఇండియాకు వస్తున్న ఆ నౌకనే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసింది, ఎలా హైజాక్ చేసింది, అందులో ఉన్న సరుకేంటి? ఇది పరోక్షంగా భారత్కి ఇచ్చిన వార్నింగా? ఇరాన్ ఆర్మీ చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ టైప్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ట్రంప్ కాల్పుల విరమణ పొడిగించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ బలగాలు ఈ సాహసానికి ఒడిగట్టాయి. బుధవారం నాడు ఏకాంతంగా ప్రయాణిస్తున్న 2 కమర్షియల్ నౌకలైన ఎంఎస్సి ఫ్రాన్సిస్కో, ఎపామినోండాస్లను ఇరాన్ కమాండోలు టార్గెట్ చేశారు. వీడియోలో చూస్తే ముఖాలకు నల్ల ముసుగులు, చేతుల్లో అత్యాధునిక గన్స్ పట్టుకున్న కమాండోలు స్పీడ్ బోట్లలో అత్యంత వేగంగా నౌక వద్దకు చేరుకున్నారు. క్షణాల్లో డెక్ పైకి ఎక్కి కెప్టెన్ క్యాబిన్ తో పాటు ఇంజిన్ రూమ్ కు తమ అధీనంలోకి తీసుకున్నారు. సిబ్బందిని గన్స్ తో బెదిరించి నౌకా నావిగేషన్ కంట్రోల్స్ లాగేసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు సిబ్బందికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అనంతరం ఆ నౌకలను తమ సొంత తీరానికి ఇరాన్ బలగాలు తరలించాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఇందులో భారత్ ను టెన్షన్ పెడుతున్న అంశం మరొకటి ఉంది. సీజ్ చేయబడిన 2 నౌకల్లో ఎపామినోండాస్ అనే భారీ నౌక దుబాయ్ నుండి బయలుదేరి మన గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు వస్తుంది. ముంద్రా పోర్ట్ ఇండియాలోనే అతిపెద్ద కమర్షియల్ పోర్ట్. అలాంటి కీలకమైన ప్రదేశానికి రావాల్సిన నౌకను సముద్రం మధ్యలో ఆపడం, దాన్ని హైజాక్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఇండియాలోని ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన నౌకను ఇరాన్ సీజ్ చేసి అవమానించిందంటూ కొందరు కావాలనే విష ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కమర్షియల్ నౌకలను ఇలా ఆపడం అనేది వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు మా నౌకను ఎందుకు ఆపారని ప్రపంచ దేశాలు అడుగుతుంటే ఇరాన్ భద్రతా బలగాలు చాలా కూల్ గా ఒక ఆన్సర్ ఇచ్చాయి. మేము సీజ్ చేసిన కార్గో షిప్లకు ఈ సముద్ర మార్గంలో తిరగడానికి సరైన అనుమతి పత్రాలు లేవు. పైగా అవి నావిగేషన్ వ్యవస్థలని కావాలనే ఆఫ్ చేసి మా సముద్ర భద్రతకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించాయి. రూల్స్ బ్రేక్ చేశాయి కాబట్టే పట్టుకున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట వేరు. ఇది కేవలం ఒక వార్నింగ్ మాత్రమే. సముద్రం మాది, ఇక్కడ మా ఇష్టమే రాజ్యం. అమెరికా అయినా సరే మమ్మల్ని ఏమీ చేయలేదని పశ్చిమ దేశాలకు, ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికే ఇరాన్ ఈ డ్రామా ఆడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది అంటే అది హర్ముజ్ జలసంధిలో. ఈ పేరు ఇప్పుడు ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన చమురు, నేచురల్ గ్యాస్ రవాణాలో 20% కేవలం ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇరాన్ గనుక ఒక్కరోజు ఈ మార్గాన్ని మూసేస్తే ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరుగుతుంది. అంతేకాదు ఈ జలసంధి అడుగు భాగంలోనే ఆసియాను, యూరప్ ను కలిపే కీలకమైన ఇంటర్నెట్ కేబుల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ కేబుల్స్ ను ఇరాన్ కట్ చేస్తే సగం ప్రపంచానికి ఇంటర్నెట్, ఆన్లైన్ పేమెంట్స్ ఆగిపోతాయి. ఇంతటి కీలకమైన ప్రాంతం ఇరాన్ గుప్పిట్లో ఉండటమే ఇప్పుడు అమెరికా, ఇండియా లాంటి దేశాలకు అతిపెద్ద టెన్షన్. వ్యాపారం కోసం వెళ్తున్న నౌకలను ఇలా బలవంతంగా హైజాక్ చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఏ దేశం కూడా భయంతో సరుకులను ఎగుమతి, దిగుమతి చేసుకునే సాహసం చేయదు. దీనివల్ల వస్తువుల కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఏది ఏమైనా నడి సముద్రంలో ఇరాన్ కమాండోలు ఆడిన ఈ కన్నింగ్ గేమ్ ఇప్పుడు కొత్త యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న భయం మొదలైంది. మరి సముద్రం మీద ఇరాన్ చేస్తున్న ఈ దౌర్జన్యం కరెక్టేనా? ఇండియాకు వస్తున్న నౌకను ఆపడంపై మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.